శ్రీరామ నీ నామమేమి రుచిరా రమంతే యోగినో నంతే సత్యానందే చిదాత్మని ఇతి రామ పదౌ నాశౌ పరబ్రహ్మ విధీయతే. యోగులు తమ సాధనల సిద్ధిగా ఏ సచ్చిదానంద తత్వంలో ఆనందిస్తారో ఆ పరబ్రహ్మమే రామనామం ద్వారా చెప్పబడుతుంది. మోక్షాన్నిచ్చే మంత్రాన్ని తారక మంత్రం అంటారు. రామనామం అటువంటి తారకం. ఓంకారం తారకం. దానిలోని అకార ఉకార మకారాలు మూడు ఉన్నాయి. రామ రకార అకార మకార అద్భుత కలయిక. అకార ఉకార మకారాలు బ్రహ్మ విష్ణు రుద్రులను తెలియచేస్తాయి. బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరబ్రహ్మము ఓంకారమైనట్లే బ్రహ్మ విష్ణు రుద్రాత్మకమైన పరబ్రహ్మమే రామనామం అయ్యిందని పద్మపురాణం చెబుతోంది. సచ్చిత్ ఆనంద స్థితులుగా రామనామంలో అంతర్భూతమై ఉన్నాయి. రా అగ్ని బీజం, ఆ సూర్య బీజం, మా చంద్రబీజం. మనలో ఉన్న అగ్ని రూపం వాక్కు, సూర్యరూపం దృష్టి అంటే శరీరం, చంద్రరూపం మనస్సు. ఈ త్రికరణాలలో ప్రసరించే ఆత్మ చైతన్యమే శ్రీరాముడు. శ్రీరామనామామృతం అనే సంజీవని ఎవరి అంతరంగంలో నిరంతరం సంచరిస్తూ ఉంటుందో వాడు హాలాహలంతో పడిన, ప్రళయాగ్నిలో పడిన, మృత్యుముఖంలో పడిన ఇసుమంతైనా భయం లేదని మంత్రశాస్త్రం చెబుతున్నది. రామా, కేవలం నీ నామమహిమ వలన ఋషిని కాగలిగాను అంటారు వాల్మీకి మహర్షి. శివమంత్రం ఓం నమశివాయనకు మా జీవం. మాధవ మంత్రం ఓం నమో నారాయణకు రాజీవం. ఈ వివరం తెలిసిన గనులకు మృక్కెద అంటూ పరవశించిపోతాడు నాదయోగి త్యాగయ్య. తారక మంత్రము కోరిన దొరకెను సత్యంబిక పుట్టుట సున్నా అంటూ ఉబ్బి తబ్బిప్పైపోతాడు భద్రాచల రామదాసు. రామనామ ప్రవర్తకులు శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామి, కంచి కామకోటి 59వ పీఠాధిపతులు శ్రీ బోధేంద్ర సరస్వతి స్వామి వారు మహాయోగి పుంగవులు, గొప్ప రామభక్తులు. నామమహిత్వాన్ని, శక్తిని సాధన ద్వారా సిద్ధిగా పొందిన మహాత్ములు. నామయోగ సిద్ధాంతాన్ని ప్రస్తాపించడానికి వీరు జన్మించారని ప్రకటించారు. వీరి గురువుగారు వీరి నామమహిమని తెలిపే భగవన్నామామృత రసోదయం, నామామృత రసాయనం, శ్రీ భగవన్నామ రసార్ణవం, హరిహర భేద ధిక్కారం, హరిహర ద్వైత భూషణం వంటి మహత్తర గ్రంథాలను ఎన్నో రచించారు. ఇక రామనామానికి ఉన్న 2 మహాప్రయోజనాలు. సదా సర్వేష్టభం, ఎల్లవేళలా సర్వ ఇష్టములను ప్రసాదిస్తుంది. సర్వారిష్ట నివారకం, అన్ని అరిష్టాలను పోగొడుతుంది. ఈ 2 లక్షణాలను కలిగిన రామనామం శ్రేయస్సుకి తవుగా చెప్పే వాటన్నింటిలోకి శిఖామణి. శ్రేయస్సు అంటే కైవల్యం. అలాంటి వాటన్నింటిలోకి శిఖామణి వంటి రామనామం వర్ధిల్లుతుంది. జమదగ్ని మహర్షి వంశపరంపరలోని వారైన సూర్యాజీ పంత్ 3 సంవత్సరాల పాటు సూర్యోపాసనను చేస్తూ రామచంద్రమూర్తి కోసం తపస్సు చేశారు. 1608వ సంవత్సరం చైత్రశుద్ధ నవమి నాడు అతనికి సీతాలక్ష్మణ సమేత హనుమత్ సమేత శ్రీ రామచంద్రమూర్తి దర్శనం కలిగింది. ఈ అనుగ్రహంతో గొప్ప తేజస్సు అతని భార్య రాణుబాయిలో ప్రవేశించింది. దివ్యమైన 2 కుమారులు జన్మించారు. రెండవ బాలుడే మహాన్వితుడైన చారిత్రక పురుషుడు సమర్థ రామదాసు. బాల్యంలో నారోబాగా పిలువబడిన ఈయన 12 సంవత్సరాలు శ్రీరాముడి కోసం తపస్సు చేయగా హనుమ ప్రత్యక్షమై సీతాలక్ష్మణ సమేత రామచంద్రమూర్తి దర్శనం చేయించాడు. శ్రీరాముడు తన అనన్యవాస వస్త్రాలను నారోబాగు తలపాగా లాగి చుట్టి ఆశీర్వదించి అదృశ్యమయ్యాడు. ప్రజలతో రామనామ జపం, రామనామ సంకీర్తన, భజనలు విస్తృతంగా చేయించు. భగవన్నామ జపం, భజన వారిలో అపరిమిత ఉత్సాహాన్ని, శక్తిని కలిగిస్తాయి. అటువంటి చోటే నేను ఉంటాను.
ధర్మరక్షణ జరుగుతుంది అని కర్తవ్య బోధన చేశాడు. నిరంతర రామదాసు, జపతత్పరుడైన హనుమంతుడు, ఆపై రామదాసు ఘోషతో, రామనామ ఘోషతో గ్రామాలన్నీ మారుమోగిపోయాయి. ఈ బ్రహ్మతేజోమూర్తికి మహాక్షేత్ర వీర్య సంపన్నుడు ఛత్రపతి శివాజీ తోడయ్యాడు. బ్రహ్మ క్షత్రియ తేజోమూర్తులు ధర్మవీరులు అయిన వీరి కలయికతో స్వతంత్ర హైందవ మహాసామ్రాజ్యం రూపుదిద్దుకుని దేదీప్యమానంగా వెలుగొంది. దీనికి అంతటికీ ఆలంబన, ఆయువు పట్టు, మూలసూత్రం శ్రీరామ త్రయోదశాక్షరీ మంత్రం శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీ యతివర భావానంద భారతీ స్వామి 1933లో సిద్దిపేట జిల్లాలోని మురుకూరు గ్రామంలో శ్రీ పాండురంగాశ్రమం స్థాపించారు. వారికి శ్రీకృష్ణ భగవానుడు సాక్షాత్కరించి ఘోరకలి రాబోతున్నదని, ప్రజలను రక్షించడానికి రామ్ అనే ఏకాక్షర తారకము విరివిగా జపము స్మరణము చేయించమని చెప్పారు. స్వామివారికి ఉద్యమ స్ఫూర్తితో ఊరూరా తిరిగి తెలంగాణలోని మధ్య ప్రాంతమంతా విరివిగా ప్రచారం చేశారు. రజాకర్ల అకృత్యాల రూపంలో ఘోరకలి విరుచుకుపడింది. ఆశ్రమంలో అఖండ రామ సంకీర్తన సమయంలో సాయుధులైన 20 మంది దుండగులు లోనికి ప్రవేశించారు. అటు రామనామ సంకీర్తన శబ్ద చైతన్యం ఉత్పన్నం చేస్తున్న వాతావరణం, ఇటు సిద్ధపురుషుడి సాన్నిధ్యాలతో ఆ దుండగులు మనసులు మారిపోయాయి. తమ తుపాకులన్నింటినీ చెట్టుకు ఆనించి చేతులు కట్టుకుని నమస్కరించి, స్వామి భోజనం దొరుకుతుందా అని అడిగారు. వారంతా కడుపు నిండా తిని వెళ్ళిపోయారు. దుష్ట చింతనను మాన్పించిన మహామంత్రం రామనామం. భగవన్నామస్మరణ మారుమరుగుతుండగా దుష్టశక్తులు దగ్గరకు రాలేవు అన్నదానికి ఇది ఒక ఉదాహరణ. ఇలాంటి ఘటనలు ఎన్నెన్నో. రామమంత్రం జీవిత దండం. మహాత్మా గాంధీకి బాల్యంలో దయ్యాలు భూతాలంటే చాలా భయం ఉండేది. వారి హవేలి అంటే భవనంలో ఒక ఆయ రామ రామ అనుకో నాయన నీకు భయం పోతుంది అని చెప్పింది. బాలగాంధీ దాన్ని ప్రకారంగా విశ్వసించారు. అలాగే 13 సంవత్సరాల వయసులో వారి నాన్నగారి దగ్గరకు వచ్చే లాడా మహారాజ్ అనే పౌరాణికుడు గొప్ప రామభక్తుడు. అతడు తులసీదాసు రామాయణాన్ని ఎంతో భక్తి పారవశ్యంతో చదివేవాడు. తనకు వచ్చిన కుష్టి వ్యాధిని కేవలం రామనాథ జపంతో ఖిలేశ్వరుడు అన్న పేరుతో వెలిసిన శివాలయంలోని నిర్మాల్యాన్ని వ్యాధి బాధిత ప్రాంతానికి కట్టుకోవడం ద్వారా పూర్తిగా నయం చేసుకుని తన అనుభవాన్ని వివరించాడు. నా గాఢ రామభక్తికి ఇవే పునాదులు. రామనామం తిరుగులేని ఆయుధం. గుండెలోతుల నుండి దాన్ని జపిస్తే ప్రతి చెడు ఆలోచనను అది దూరం చేస్తుంది. మాయా వ్యామోహాల నుండి కాపాడుతుంది. రామనామాన్ని అందులో ఇమిడి ఉన్న పరమార్థాన్నితో గ్రహించాలి. హనుమంతుడిలాగా హృదయంలో నుంచి పెళ్ళుగాలి. వెలుపల లోపల సద్గుణాలైన సత్యం, ధర్మం ఆచరణలో ఉంటేనే రామనామం హృదయంలోకి చొచ్చుకొని వెళుతుంది. ఇది జీవనశైలిలో భాగంగా మారి శాశ్వతానందాన్ని ఇస్తుంది. రామనామమహే నాకు బాల్యం నుండే అవగతమై నా పోరాటంలో నిరంతరం బలాన్ని ఇస్తూ జీవిత దండంగా మారింది అంటారు గాంధీ గారు. రామ అన్నప్పుడు ఆయన దివ్య మంగళ విగ్రహాన్ని, ఆయన పుణ్యచరిత్రలోని కొన్ని ఘట్టాలను గుర్తు చేసుకొని ఆ పవిత్రమూర్తిని మనసులో తలుచుకుంటూ నామం చేసినప్పుడు ఆ నామం యొక్క యోగం అవగతమవుతుంది. అది ధ్యానంగా మారుతుంది. ఉదాహరణగా క్రమంగా ధ్యానంలోకి, తరువాత విచారణలోకి వెళ్ళాలి. ఈ నామార్థ విచారణ జ్ఞానంలోకి పర్యవసిస్తుంది. తజ్జప తదర్థ భావనం, దానిని జపించు, దాని అర్థాన్ని భావన చేయి అని పతంజలి యోగ సూత్రం. ప్రతి నామం యొక్క అర్థ విచారణలోకి వెళితే అది ఉపనిషత్తు ప్రతిపాదించిన బ్రహ్మతత్వంలోనికే పరివసిస్తుంది. ఎందుకంటే నామాలు వేదాల నుంచే పుట్టాయి. నామాన్ని ప్రగాఢమైన, లోతైన, తీక్షణమైన అంతర్దృష్టితో విచారణ చేయగా ఏర్పడ్డ సుస్పష్టమైన అవగాహన, ఎరుక స్మృతిలో నిరంతరం నిలిచిపోవాలి. ఇదే స్మరణ ధారణ. నామము ఉచ్చారణతో మొదలై భగవంతుడి పట్ల ఎనలేని ప్రేమ, ఆరాధన పూర్వక స్మరణతో పూర్ణమైనప్పుడు నామోచ్చారణ నామయోగంగా వండుతున్నది. పూర్ణమిదం అన్న యోగస్థితికి తీసుకువెళ్ళి దివ్య సాధనం భగవన్నామమే. నామస్మరణాత్ అన్యోపాయం నహి పశ్యామో భవతరణే అంటాడు జయదేవుడు. అలాంటి మహిమాన్వితమైన
భగవన్నామాన్ని మన జీవితాల్లో యోగంగా పండించుకుని సద్బుద్ధిని, స్థిరత్వాన్ని ప్రసాదించమని ఆ శ్రీరాముణ్ణి మనమందరం వేడుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేయవలసిందిగా కోరుతున్నాను.